హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 3 to 1. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియోలో అయితే పెళ్లి కూతురుని అయితే రివీల్ చేయబోతున్నాను. అండ్ డీజే డ్యాన్స్లు అస్సలు తగ్గేదిలే అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని రెడీ చేసే ముందు ఏంటంటే పసుపు రాస్తారనమాట. సో అదే జరుగుతుంది. అక్కడ పసుపు రాసేసి దేవుడికి అయితే దండం పెట్టిస్తారు. ఇక్కడైతే మేళలు అయితే అవుతున్నాయి. సో ఇది వచ్చేసి ఇంట్లో ఈవినింగ్ 6 or 6:30 అవుతుంది టైము. సో ఇక్కడ పెళ్లి కొడుకు అయితే పసుపు అదంతా కూడా రాస్తున్నారు. సో ఇదే టైంకి అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు కూడా అదే టైంకి పసుపు అయితే రాస్తారనమాట. ఆ తర్వాత ఇంకా రెడీ చేయించేసి ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరుతుంది పెళ్లి కూతురు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి డీజే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎట్లా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. ఇంకా బయట డీజేకి అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు కూడా ఫైనల్లీ రెడీ అయిపోయారు అనమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకొని పేరంటాలు అయితే తీసుకొని వెళ్ళేసి బగ్గి మీద అయితే కూర్చోబెడతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టిస్తున్నారనమాట. సో ప్రతిసారి అంటే ఏదైనా జరుగుతుంది పూజ అన్నప్పుడు ఖచ్చితంగా అక్షంతలు వేసి దేవుడికి దండం పెట్టిస్తారనమాట. పెళ్లి కొడుకుకి కానీ పెళ్లి కూతురికి కానీ. ఇంకా ఫైనల్లీ అయిపోయిన తర్వాత అందరం అయితే అక్షంతలు అయితే వేసేసాము. సో ఇక్కడ పేరంటాలం అయితే పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. నేను కూడా ఉన్నాను అందులో, తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే చాలా గ్రాండ్గా చేశారండి డీజే అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని చెప్పేసి. నేను ఊర్లో ఇంత బాగా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని ఏమంటారో తెలీదు, నేనైతే బగ్గి అంటాను. సో అది కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా పెళ్లి కొడుకుని అయితే బగ్గి మీద అయితే కూర్చోబెట్టేశారు. ఇప్పుడు అరుపులు చూడండి. ఇంకా ఇక్కడి నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు లేదేంటి అనేసి చూస్తున్నారా? సో ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసారనమాట. మధ్య దారిలో ఉన్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంటి నుంచి పెళ్లి కొడుకుని ఊరేగించుకొని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పెళ్లి కూతురు ఉన్నారో సో అక్కడి నుంచి మళ్ళీ పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూర్చుంటారనమాట. అప్పుడు మళ్ళీ ఇంకా డీజే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. యాక్చువల్గా పెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కాబట్టి ముందు రోజు ఈవినింగే ఊరేగించేశారు. అంటే పెళ్ళి అయ్యాక మళ్ళీ ఈవినింగ్ అందరూ ఉంటారో లేదో తెలియదు కదా. సో ఇంకా పెళ్ళికి ముందు అయితే అందరూ ఉంటారు, ముందు రోజే ఊరేగించేద్దాం అన్నట్లుగా అలా చేశారనమాట. సో ఇంకా ఆ కారులోనే పెళ్లి కూతురు అయితే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి. సో నేను కూడా చూడటం అదే ఫస్ట్ టైం అనమాట. ఫోటోలో చూసాను కానీ లైవ్లో చూడటం అదే ఫస్ట్ టైము. సో నాకైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించారు. చాలా బాగున్నారు ఇద్దరు కూడా. ఇద్దరు జోడి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా క్లియర్గా మీకు పెళ్లి కూతురిని చూపిస్తాను. ఇంకా క్రాకర్స్ అయితే మామూలుగా కాల్చలేదండి అసలు. పెళ్లి కొడుకు ఎంట్రీకి పెళ్లి కూతురు ఎంట్రీకి. ఇంక ఇక్కడ పెళ్లి కొడుకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, మా వైఫ్ ఎప్పుడొచ్చి కూర్చుంటుందా అని చెప్పేసి. ఇంకా పిల్లలు అయితే అక్కడ సెట్ అయిపోయారు. ఇది నా ప్లేస్, ఇది నా ప్లేస్ అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు పెళ్లి కూతురు వచ్చాక దిగిపోవాలని చెప్పేసి. మా హెన్షిక అయితే ఇంకా అలాగా ఫిక్స్ అయిపోయింది అనమాట ఆ ప్లేస్లోనే. ఇంకా ఇక్కడ పెళ్లి కూతుర్ని దించేసి అక్షింతలతో ఇంకా దేవుడికి అయితే దండం పెట్టిస్తారనమాట. ఇంకా ఇక్కడైతే లేడీస్ గ్యాంగే అండి అసలు. డీజేకి బాయ్స్ కంటే ఇంకా గర్ల్సే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఆ గర్ల్స్ ఎక్కడ బాయ్స్ని గుంజేస్తారని చెప్పేసి వాళ్ళు ఇంకా దాక్కొని ఉన్నారు. మాకైతే ఫుల్గా నవ్వు వచ్చింది. ఎక్కడైనా అబ్బాయిలు చేస్తారు కానీ ఇక్కడ అమ్మాయిలు చేస్తున్నారని చెప్పేసి. ఇంకా అమ్మాయిలే అబ్బాయిలు గుంజుతుంటే వాళ్ళే సిగ్గైపోతూ ఉన్నారనమాట. తర్వాత చేస్తా అని చెప్పేసి. సో ఇంకా ఎంట్రీ అయ్యే వరకు కొంచెం సిగ్గుగా ఉంటుంది. వన్స్ అందులోకి వెళ్ళిపోయాక ఎంత ఆపమన్నా ఆపరు కదా. సో ఇంకా అలానే చేశారనమాట. మా హస్బెండ్ కానీ రాజేష్ కానీ మా బావ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ పెళ్లి కూతురికి అయితే అందరూ అక్షంతలు వేసేసి దీవించేశారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు కూడా ఇప్పుడు బగ్గి అయితే ఎక్కబోతున్నారు. ఇంకా పిల్లలందరినీ కూడా దించేశారు. ఇంకా పెళ్లి కూతురు ఎక్కినప్పుడు కూడా ఫుల్గా అరుపులు కేకలు గోలలు మామూలుగా లేవన్నమాట. ఇంకా ఎక్కువగా అమ్మాయిలే అండి ఈ పెళ్లిలో. ఇంకా బాగుంది. ఇందాకటి వరకు ఓన్లీ పెళ్లి కొడుకుని ఊరేగించారు కదా. సో ఇంకా ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని కలిపి ఊరేగిస్తారనమాట. ఇంకా ఎవ్వరు ఫోన్లు ఖాళీ లేవు, అందరూ ఫస్ట్ టైం అనుకుంటూ చూడటం నాలాగే. ఇంకా నేను కూడా ఇంకా క్లియర్గా చూసాను, నాకు కూడా చాలా బాగా నచ్చారనమాట జోడీ అయితే. ఇంకా మా హెన్షిక అయితే దిగననేసి అన్నది. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా బగ్గి దిగేసి డ్యాన్స్ చేశారంట. సో అప్పుడు మేము లేము, డిన్నర్ చేయడానికి అయితే అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళాము. అది మిస్ అయ్యామనేసి అనుకున్నాము.
ఇక్కడ వచ్చేసి నవ్య అయితే అస్సలు అందరినీ గుంజేసి ఎంజాయ్ చేసిందనమాట ఫుల్గా. ఇక్కడ వచ్చేసి తనుష వాళ్ళ ఫ్రెండ్ అండి, సూపర్ చేస్తుంది. తనుష అంటే నవ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్. ఎట్లా చేస్తుంది అంటే అసలు ఎరగా తీసేస్తుంది అనమాట. తను చేస్తే ఇంక అందరూ సైలెంట్ అయిపోవాలి అంతలాగా చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా అందరూ క్లాప్స్తో అరుపులతో మామూలుగా లేదు. ఇంకా ఒరిజినల్ పెట్టుంటే మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, కానీ ఇంకా తెలిసిందే కదా కాపీరైట్ వస్తుందని చెప్పేసి పెట్టలేదు. ఇంకా అందరూ ఇంకా ఫుల్గా ఇంకా తననే చూస్తున్నారనమాట, ఇంత బాగా చేసింది అని చెప్పేసి. ఇంకా తను ఒక 2 డ్యాన్సులు చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మేము ఎంటర్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ నుంచి నవ్య గుంజుతూ ఉంది, అక్క రాక్క చేద్దామని చెప్పేసి. తర్వాత చేస్తానని కొంచెం నాకెందుకో అందరూ ఉంటే అసలే డ్యాన్స్ రాదు, ఇంకా అందరూ ఉంటే ఏం చేస్తాను అన్నట్లుగా ఇంకా నాకు వెళ్ళాలనిపించదు. కానీ ఇంకా అలా ఒక్కసారి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో ముందు నుంచి అనుకున్నారు డీజే చాలా గ్రాండ్గా చేయాలి, మంచిగా చేయాలి అని చెప్పేసి. ఇంకా డీజే స్టార్ట్ అవుతుంది 8:30కి స్టార్ట్ అవుతుంది అనగా 5 o'clock నుంచి ఫుల్ వర్షం అనమాట. పాపం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి. వర్షం అంటే మామూలుగా కాదు, ఇంకా డెకరేషన్ కూడా ఏమీ అవ్వలేదు. ఇంకా మార్నింగే పెళ్ళి, ఇంకా ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారనమాట. కానీ దేవుడి దయవల్ల ఒక 1 hour ఫుల్గా పడేసి ఆ తర్వాత ఇంకా స్టాప్ అయిపోయింది అనమాట. ఇంకా డీజే కూడా అవుతుందో లేదో అనేసి అనుకున్నారు, కానీ ఇంత గ్రాండ్గా జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. కానీ ముందే కొంచెం చాలా టెన్షన్ పడిపోయారు, అంత వర్షంలో ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. అక్కడ డెకరేషన్ అవుతూ ఉంది, వాళ్ళు వర్షంలో అవన్నీ తీసి సైడ్కి పెట్టడం చాలా ఇబ్బంది అయ్యింది. కానీ ఇంకా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిపోయింది అనమాట. ఇంకా ఇదంతా కూడా ఈ వీడియో వచ్చేసి పెళ్లి కూతుర్ని చూపించాను, అండ్ అలాగే డీజే కూడా అనమాట. పాపం ఇక్కడ శరత్ ఏమో చెయ్యను రాదు మామయ్య అన్నా సరే వీళ్ళు వినట్లేదు అనమాట. ఫస్ట్ అంతా కూడా గుంజినా సరే వాళ్ళు చేయలేదు, ఇంకా శరత్కి గుంజుతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ భోజనాల టైం, ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా అక్క రావడం నాకైతే చాలా హెల్ప్ఫుల్ అండి. అంటే బాబుని ఎత్తుకోవడం కానీ తినిపించడం కానీ, నేను ఒక్కదాన్ని అయితే అది ఏమీ చేసుకోలేను. ఇంకా మా అక్క ఉంటే కనుక మంచిగా హెల్ప్ చేస్తుంది, నేను తిన్నప్పుడు ఎత్తుకోవడం అలా అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి భోజనము వంకాయ కూర, రైస్, రసము, సాంబారు, అప్పడాలు, అవి సింపుల్గా అనమాట ఈవినింగ్. అండ్ ఇక్కడ చూడండి ఎవరైనా బాయ్స్ గుంజుతారు, కానీ ఇక్కడ నవ్య అయితే అందరినీ గుంజుతూ ఉంది. రండి అందరూ రండి, మనది ఇది ఫంక్షన్ మనమే చెయ్యాలి అని చెప్పేసి గుంజితే అప్పుడు స్టార్ట్ అయ్యారనమాట. ఇంకా నవ్యదైతే నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. అంటే తను వాళ్ళు వీళ్ళు అని ఏమి చూడదు, అందరితో సరదాగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ చూడండి ఇంకా డ్యాన్స్ అయితే వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మా హెన్ష్గా కూడా ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు, సరేలే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా అన్నట్లుగా అలా చేస్తూ ఉందన్నమాట. మా హెన్ష్గా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా మా సహర్ష అయితే ఇంకా చిన్నపిల్లడే కదా, కింద నిల్చోబెడితే తొక్కేస్తారు ఆ దాంట్లో అని చెప్పేసి నేను ఇంకా కింద అయితే అసలు పెట్టలేదన్నమాట, ఎత్తుకొనే ఉన్నాము. ఇంకా మా హెన్ష్గా, మా తమ్ముడు అయితే ముందంతా చేయరా అంటే అసలు లేదు పో నేను చేయను అన్నాడు. ఇంకా వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా మమ్మల్ని గుంజుతూ ఉన్నాడు అనమాట, చెయ్యండి అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నవ్య అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అడుగుతూ ఉంది, రాక చేస్తా అన్నావు కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా కొంచెం షై ఫీలింగ్ పక్కన పెట్టేసి ఇంకా ఎంటర్ అయ్యాను అనమాట వచ్చిన 3-4 స్టెప్పులు. అది కూడా శారీతో ఫస్ట్ టైం అండి నేను చేయడం. నాకు అసలు డ్రెస్తోనే మామూలుగా రాదు, ఇంకా శారీతో ఏం చేస్తాను చెప్పండి. ఇంకా సరేలే వేద్దాం అన్నట్లుగా ఏదో వచ్చిన స్టెప్పులు అయితే వేసేసాను. ఇంకా ఇక్కడ మా లేడీస్ గ్యాంగ్, ఇంకా ఈ డీజేలో అయితే ఎక్కువ బాయ్స్ కంటే గర్ల్సే చేసింది ఎక్కువ అనమాట. సో బాగా అనిపించింది. అంటే ఏదైనా సరే ఊరేగింపులు ఎక్కువగా బాయ్స్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం అందరూ కజిన్స్ ఎక్కువ అనమాట. సో ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ ఫైనల్గా ఊరేగింపు అయితే అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే ఇంకా దించేస్తారనమాట. ఆ తర్వాత మేమైతే పెళ్లి కూతురు రూమ్ దగ్గరికి డ్రాప్ చేయడానికి మేము వెళ్తూ ఉన్నాము. అంటే ఒంటరిగా అలా వదిలేయకూడదు కదా, అలా అని చెప్పేసి పేరంటాలం అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ బగ్గి ఎక్కేమో నవ్వు వచ్చింది, మా పెళ్ళికైనా ఎక్కలేదు అని చెప్పేసి. అంటే మా పెళ్ళిలో అయితే అసలు డీజేనే లేదు, కరోనా టైంలో అయ్యింది కదా, ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే డీజే జరిగిందండి. ఇంకా ఒరిజినల్ వాయిస్ పెట్టుంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు, కానీ పెట్టలేదు. సో ఇంకా ఇంత బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట, అది పెళ్లి వీడియో, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఫైనల్గా ఈ వీడియోలో అయితే డీజే అండ్ పెళ్లి కూతురుని అయితే చూపించాను కదా, మీకు ఎలా అనిపించింది పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుని అనేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఫైనల్గా ఇక్కడైతే రూమ్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము. అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాం. సో ఇదండి వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.